బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో హై టెన్షన్ నెలకొంది. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరోవైపు ఫ్లెక్సీలు తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది యత్నించారు. దీంతో మున్సిపల్ సిబ్బందిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సత్తెనపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సత్తెనపల్లి పర్యటనకు జగన్ షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ తో పాటు 100 మందికి అనుమతి ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎక్కువ మందిని సమీకరిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని అన్నారు జిల్లా ఎస్పీ. కాగా ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది వైసీపీ క్యాడర్. ఇక రెంటపాళ్లలో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని నేడు జగన్ ఆవిష్కరించనున్నారు. నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులకు పరామర్శించనున్నారు. మరి సత్తెనపల్లిలో జగన్ టూర్ వివాదాస్పదంగా మారింది, టెన్షన్ గా మారింది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు ఫ్రమ్ గుంటూరు. రమేష్, ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు అట్లాగే ఉన్నాయా, అలాగే కొనసాగుతున్నాయా? సో జగన్ టూర్ ఎప్పుడు ప్రారంభం కానుంది? ఎస్ రీనా, మరి కాసేపట్లో కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సత్తెనపల్లి రెంటపల్లి గ్రామానికి కూడా రానున్నటువంటి నేపథ్యంలో అటు క్యాడర్ పూర్తి స్థాయిలో కూడా సమాయత్తం చేశారు. ఏదైతే రెంటపాలకు సంబంధించినటువంటి ఒక మాజీ చేస్తున్నాడని ఇప్పటికే వైసీపీ ఆరోపించినటువంటి నేపథ్యంలో అధికార పార్టీ అదే తీరుగా కూడా తిప్పుకొడుతున్నటువంటి పరిస్థితి అనుకుంటుంది. ఆయన కేవలం బెట్టింగ్ లో అప్పులతోనే చనిపోయాడంటూ కూడా అధికార పార్టీ విమర్శలు అయితే కురిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సత్తెనపల్లిలో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే పోలీసుల మధ్య వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ దాదాపు 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. చెక్ పోస్టులు సంబంధించినటువంటి ఎక్కడికక్కడ కూడా వైసీపీ కార్యకర్తల్ని అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతుందంటూ కూడా వారు తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే సత్తెనపల్లి ఇన్ఛార్జి సుధీర్ భార్గవ్ రెడ్డి కార్యాలయం దగ్గర మనం ఉన్న పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఏదైతే మరి కాసేపట్లో జగన్ అన్ని ప్రాంతాల నుంచి కూడా కర్ణాటక ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలని కూడా పెద్ద ఎత్తుని విధంగా మాట్లాడి చేద్దాం జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. అనుమతులు లేవంటున్నారు. కేవలం 3 కార్లు అనుమతులు అంటున్నారు. కేవలం 3 కార్లు కానీ 100 మందికి పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా దారుణం. 100 మంది పర్మిషన్ అన్నారు కానీ పోలీసులు 250 మంది 300 మంది వస్తున్నారు. మరి 100 మందికి 300 మంది పోలీసులు రావడం అనేది ఆశ్చర్యకరంగా, 300 మంది పోలీసులు రావడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. ఇది కార్యక్రమం అనేది ఆగదు, జరుగుతూనే ఉంటది, ఎక్కడెక్కడ సాగుతూనే ఉంటది, ఆపడం అనేది జరగదు. వేరే ఉద్దేశం అనేది లేదు. ఇంకా వాళ్ళ జరుగుతుంది కాబట్టి మనం చేసేది ఏం లేదు. కానీ ఇదైతే వాడికి ఆగదు. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా థ్యాంక్ యూ రమేష్ ఫర్ ద అప్డేట్.